నియోజకవర్గం నడిబొడ్డున 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి అనకాపల్లి జిల్లా కలెక్టర్ చేసినటువంటి ఘనకార్యం 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి దేవస్థానం భూమి దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించినటువంటి భూమి 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసినటువంటి కాపీ ఇది. ఇంత పెద్ద ఎత్తున ఇది ఇందాక నేను చెప్పినట్టు 1915లో ఎవరైతే ఈ దూరి కామమ్మ అనేటువంటి వారు డొనేట్ చేశారో 1915 డాక్యుమెంట్ ఇది. ఇది బ్రాహ్మణుల సత్రం కోసం బ్రాహ్మణులకి భోజనాలు నిమిత్తం నిర్మించాల్సినటువంటి సత్రం గురించి మేము ఆ టెంపుల్కి ఇస్తున్నట్టుగా ఎవరైతే కౌలుదారుడు ఉన్నాడో కౌలుదారుడికి సంబంధించినటువంటి పాస్బుక్ క్లియర్గా కౌలుదారుడు అని చెప్పి పాస్బుక్ ఉంది. ఇవన్నీ ఉన్నా సరే మరి కలెక్టర్ గారికి కనబడలేదు. ఓ పక్కేమో హిందుత్వం గురించి దేవాలయాల గురించి దైవం గురించి మతం గురించి ప్రభుత్వాలు మాట్లాడుతున్నా ఉన్నాయి. ఓ పక్కేమో దేవుడి భూములు కైంకర్యం అయిపోతా ఉన్నాయి. ఇప్పుడు కూడా నాకు తెలిసి నేను మొట్టమొదటిసారి నా రాజకీయ చరిత్రలో 20 సంవత్సరాలు నేను వచ్చిన 2 దశాబ్దాలు పూర్తయింది. 2006లో రాజకీయాల్లోకి వచ్చా 2026 మొట్టమొదటిసారి ఒక అధికారి మీద ఒక ఐఏఎస్ అధికారి మీద ఈరోజు దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవి ఐఏఎస్ పోస్టు అటువంటి పోస్టులో ఉన్నటువంటి అధికారి ఈ పనులు చేస్తా ఉన్నారనంటే అసలు ఏమనాలి? వ్యవస్థలు ఏమైపోతా ఉన్నాయి? జిల్లాలో మీరు వచ్చి 2 సంవత్సరాలు అనకాపల్లి జిల్లా కలెక్టర్గా వచ్చి దాదాపు 20 మాసాలు పూర్తయింది. చెప్పండి మీరు చేసినటువంటి మార్క్ ఏంటి చెప్పండి అనకాపల్లి జిల్లా మీద. ఓ పక్కేమో షుగర్ ఫ్యాక్టరీ చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి చైర్మన్గా ఉన్నారు. ఎవరైతే చైర్మన్గా ఉన్నారు. మొట్టమొదటిసారి 65 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి షుగర్ ఫ్యాక్టరీ ఆగిపోవడం ఈ సంవత్సరం. గత సంవత్సరం 36 కోట్ల రూపాయలు రైతులు బకాయిలు చెల్లించలేదు, మాట్లాడరు. ఈ సంవత్సరం 3,300 రూపాయలు చెరుకు టన్నుకి చెల్లించాలని చెప్పి ప్రైవేట్ ఫ్యాక్టరీలు తరలిస్తున్నటువంటి క్రమంలో రేటు 3,300 రూపాయలు చెరుకు ఫిక్స్ చేస్తే రైతుకేమో 2,800 రూపాయలు ఇస్తా ఉన్నారు. కలెక్టర్ మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు. 500 రూపాయలు ఏమైపోయినట్టు, ఎవరి జేబులోకి వెళ్ళిపోయినట్టు. దాదాపు 1,00,000కు పైగా టన్నులు అనకాపల్లి చోడవరం మాడుగుల ప్రాంతం నుంచి ఈరోజు ప్రైవేట్ ఫ్యాక్టరీలకు వెళ్ళినాయి. అనకాపల్లి నడిబొడ్డున దాదాపు గజం 1,50,000 నుంచి 2,00,000 రూపాయలు విలువైనటువంటి ప్రాంతంలో దాదాపు 6,000 గజాలు అంటే దాదాపు 90 నుంచి 120 కోట్ల రూపాయలు ఫైల్ ఎక్కడ కూడా వెళ్ళలేదు, కదలలేదు. దేవస్థానం భూమి మీదకి వెళ్ళడానికి ఏ అధికారి కూడా సిద్ధపడి ఉన్నాడు. ఫైల్ ఎప్పుడు కదిలిందండి? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ కలెక్టర్ ఇక్కడ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆగా మేఘాల మీద ఫైల్ కదిలిపోయింది. ఇందులో చాలా క్లియర్గా ఈ కాపీ అంతటినీ కూడా మీకు సర్క్యులేట్ చేస్తాం. ఫస్ట్ తహసీల్దార్ నుంచి 21/6/2024 ఈ ప్రభుత్వం అధికారంలోకి ఎప్పుడు వచ్చింది? 4/6/2024 అంటే కనీసం 2 వారాలు కూడా వెయిట్ చేయాలి. ప్రొసీడింగ్స్ లో ఎక్కడా కూడా ఎండోమెంట్ ల్యాండ్ అనేటువంటిది ప్రస్తావనే లేదు. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఫైల్ ఇది. అసలు ఎప్పుడైనా ఎండోమెంట్ కి ల్యాండ్ ఎలా వచ్చింది, ఎలా సంక్రమించింది, ధర్మాదాయ శాఖకి ఆ ల్యాండ్ ఎవరు దానం చేశారు, ఏంటి అనేటువంటిది చెప్పేటువంటి రికార్డు ఇది. ఇంత చాలా క్లియర్ గా ఇందులో మెన్షన్ చేశారు. 1539/5 ఆధీనంలో ఉంది. ఇది 483 రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెంబరు 483/1915 అంటే 111 సంవత్సరాల క్రితం డాక్యుమెంట్ ఇది. దానితో పాటు ఎంత శిస్తు కడుతున్నారు ఏంటి అనేటువంటివి రికార్డ్స్ ఇవన్నీ కూడా ఇంత క్లియర్ గా దేవస్థానం ధర్మాదాయ శాఖలో రికార్డు ఉన్న తర్వాత కూడా కనీసం దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించినటువంటి భూమి అని చెప్పి గుర్తించకపోగా ఏదో రెవెన్యూ ల్యాండ్ పొరపాటున ఏదో 22A పడినట్టుగా మీరు కలెక్టర్ అయినటువంటి సంవత్సరంలోనే దానికి రెక్కలు వచ్చేసి దానికి సంబంధించినటువంటి ఫైల్ అంతా కూడా నడిపేసి 22A నుంచి డిలీట్ చేయమని చెప్పి జిల్లా రిజిస్ట్రార్కి రాసినటువంటి లేఖ. మాకున్నటువంటి సమాచారం ఏంటంటే ఆ జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున జిల్లా రిజిస్ట్రార్ మీద ఒత్తిడి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఈ హిందుత్వం గురించి సనాతన ధర్మం గురించి ప్రభుత్వ దేవాలయాల గురించి దేవాలయ ఆస్తుల గురించి ప్రజలకి ప్రవచనాలు చెప్తా ఉందో చూడండి. మీరు చేస్తున్నటువంటి ఘనకార్యం, మీ అధికారులు చేస్తున్నటువంటి ఘనకార్యం చూడండి. ఆర్యవైశ్య సోదరులు కూడా కోరుతా ఉన్నా, మీ కుటుంబ సభ్యురాలు ఆ రోజు ఆ దేవస్థానం కోసం 2 ఎకరాలు 49 సెంట్లు దానం చేస్తే దాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో పాపం వారు కూడా ఆ కనికా పరమేశ్వర టెంపుల్ సంబంధించినటువంటి పెద్దలు కూడా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది.